తెలంగాణ అస్తిత్వం ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతూ ఉన్నది. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్ ఇష్యూల తర్వాత ఈ అంశం మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ అంతటా కూడా ఇదే చర్చ ఉన్నది. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి, తెలంగాణను మళ్ళీ వలస పాలకులు కబలించే కుట్ర చేస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. తెలంగాణకు సంబంధించిన మేధావులు, అట్లాగే రాజకీయ నాయకులు కొందరు తప్ప, మిగతా అందరూ కూడా, అట్లాగే వివిధ రంగాలకు సంబంధించిన మేధావులు, జర్నలిస్టు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డదనే నినాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటి, దాన్ని బలపరిచే అంశాలు ఏంటి అనేది కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరే తెలంగాణ విఠల్. తెలంగాణ కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మాట్లాడారు, ప్రభుత్వం విమర్శలు చేశారు, ప్రభుత్వం ఈ తప్పు ఆ తప్పు అని చాలా రకాలుగా ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన ఉంటారనే పేరున్నది ఆయనకు, ప్రజల పక్షాన ఉంటారు, తెలంగాణ పక్షాన ఉంటారని చెప్పి ఆయనకు పేరుంది. అందుకనే తెలంగాణ విఠల్ అని ఆయన పేరు వచ్చింది. కాకపోతే ఆయన ఒక విచిత్రమైన వాదాన్ని ఎత్తుకున్నారు, ఒక విచిత్రమైనటువంటి నినాదాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. కొన్ని డిబేట్లలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత కాంట్రవర్సీ అవుతా ఉన్నారు. ఒకవైపు తెలంగాణ సమాజం అంతా తెలంగాణ అస్తిత్వాన్ని కబలించే కుట్ర జరుగుతున్నదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, ఎవరైతే తెలంగాణ విఠల్ ఉన్నారో ఈయన మాత్రం ఒక కొంత వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్త నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతుందో, అసలు అస్తిత్వం మీద దాడే జరుగుతలేదు, మీరేదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండ్రు అన్నట్టుగా ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చారు తెరపైకి. అసలు 12 ఏళ్ళైంది రాష్ట్రం వచ్చి, ఏం జరిగింది, ఏం సాధించినాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన చాలా సీనియర్ కావచ్చు, ఆయన జర్నలిస్ట్ కావచ్చు, రకరకాలుగా ఆయనకు అనుభవం ఉండొచ్చు, మా ఏజ్ అంతా ఆయన అనుభవం ఉండొచ్చు, అంత పెద్ద అనుభవజ్ఞుడు కావచ్చు. కాకపోతే తెలంగాణ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా బాధించాయి. ఎందుకంటే మేము కూడా తెలంగాణ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందో చూసిన వాళ్ళం, స్వయంగా అనుభవించిన వాళ్ళం. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినా, నేను కూడా ఒక డ్యామ్ కింద వచ్చే నీళ్ళతోటి పారే పంటలు పండే పొలాలలోకి వెళ్ళి ఆ పొలాల్లో తిరిగి పెరిగి వచ్చిన వ్యక్తిని కాబట్టి అవన్నీ తెలుసు. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అసలు ఏం సాధించినాం తెలంగాణ, 12 ఏళ్ళు అయింది, మనం ఏం సాధించినాం, ఏమొచ్చింది 10 ఏళ్ళు ఈ 12 ఏళ్ళ అని చెప్పి ఆయన మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపించింది. ఏం రాలేదో ఆయన చెప్పాలి. 60-70 ఏళ్ళు వలస పాలకులు పాలించారు, మరి 60-70 ఏళ్ళలో ఏమొచ్చింది, ఈ 10-12 ఏళ్ళలో తెలంగాణ ఏం సాధించింది, ఏం సాధించలేదో కూడా ఆయన చెప్తే బాగుండేది అనిపించింది. నీళ్ళ కష్టం తీరిపోయింది, మన కృష్ణా గోదావరి మీద ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ప్రాజెక్టుల విషయం వస్తే వీళ్ళు అంటారు కేసీఆర్ ఇది కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదని మాట్లాడతారు. సరే, ఇక్కడ ఒక వన్ సైడెడ్ అనిపించినా కూడా ఒక వాస్తవం ఏంటి అంటే, 10 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టవచ్చు, 10 ఏళ్ల కాలంలో ఎంత పని చేయొచ్చు, ఆయన ఎంత చేసిండు పని కేసీఆర్. సో సాధ్యమైనంత వరకు ఆయన చేసుకొచ్చిండు. వీళ్ళు కమిషన్లని, రకరకాల స్కామ్ అని చెప్పి రకరకాల మాట్లాడవచ్చు కాక, కానీ ప్రజలకు అవన్నీ కనబడి, ఆ ప్రాజెక్టుల ద్వారా వస్తున్నటువంటి నీళ్లు కనబడతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పోతే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినటువంటి వాటి ద్వారా వస్తున్నటువంటి నీళ్ళని చూసినప్పుడు ప్రజలకు అవే కనిపిస్తే, రైతులకు అవే కనిపిస్తే, వేరే ఏం కనిపించాయి. సో నీళ్ళ కష్టం తీరింది, ప్రధానంగా కరెంటు కష్టాలు పోయినాయి. ఒకప్పుడు కరెంట్ ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో, సమ్మర్ వచ్చింది అంటే డే టైంలో అసలు కరెంట్ ఉండకపోయేది, చెట్ల కింద మంచాలు వేసుకొని, చెట్ల కింద చాపలు వేసుకొని పడుకునేది డే టైం అంతా కూడా. మళ్ళీ రాత్రి ఎప్పుడు 6 గంటలకు 7 గంటలకు కరెంట్ వస్తే మళ్ళీ పొద్దున 6 గంటలకు పోయేది ఊర్లలో. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి చూసినాం, నేను స్వయంగా అనుభవించిన వ్యక్తిని, చూసిన వ్యక్తిని. ఈ మాట మాట్లాడినటువంటి విఠల్ గారు కూడా చూసే ఉంటారు, ఆయన కూడా అనుభవించే ఉంటారు. సో కరెంటు కష్టాలు పోయినాయి, నీళ్ళ కష్టాలు పోయినాయి. మన ఉద్యోగాలు మనకు అంటే ఉద్యోగాలు దాదాపు 1,60,000 పైగా ఉద్యోగాలు గత గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు ఒక 60,000 దాకా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి భర్తీ చేసిండు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిపోతే ఈయన వాటిని ప్రాసెస్ కంప్లీట్ చేసిండు. తెలంగాణలో కొత్త జిల్లాలైనాయి, కొత్త జిల్లాల ద్వారా భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి, భూముల రేట్లు పెరిగినాయి. ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ పోయినా ఒక ₹1,00,000 పెడితే ఎకరం 2 ఎకరాలు వచ్చే పరిస్థితి నుంచి ₹1,00,00,000 పెట్టినా ఎకరం కొనే పరిస్థితికి ఇక్కడ విలువ పెరిగింది, అంటే రాష్ట్రం విలువ పెరిగింది. మరి ఇంకేం కాలేదు తెలంగాణలో, పంటల సాగు పెరిగింది. ఒకప్పుడు వరి వేయాలంటే వానకాలం మాత్రమే వరి, అది అయిపోయిందంటే ఏదో ఆరుతడి పంటలు వేయాలి, లేకుంటే సమ్మర్ వచ్చిందంటే పడావు పెట్టాలి భూమి, యాసంగి వస్తే భూమి పడావు. కానీ అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు యాసంగిలో, వానాకాలంలో ప్రతి సీజన్లో వరి పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 12 ఏళ్ళకు ముందు ఎట్లుండే, 2014 వరకు పంటల దిగుబడి పరిస్థితి ఏంది, లెక్కలు చూసుకోవాలి. మీరు చెప్పొచ్చు, నేను చెప్తే ఏమంటారు, ఇదేదో వాళ్ళది తీసుకొచ్చేది, వీళ్ళది తీసుకొచ్చేది అంటారు. సో మీరు గూగుల్లో ఎతికినా దొరుకుతాయి. సో ఈ లెక్కలన్నీ ప్రజాబాహుల్యంలో ఉన్నవి. పంటల దిగుబడి 2014 ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది. సో మరి ఇంకేం జరగలేదు, ఏ రంగంలో ఏం జరగలేదు. పెట్టుబడులు పెరిగినాయి, రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగింది,
ప్రతిదీ పెరుగుతూనే పోయింది. ఎక్కడ ఈ 12 ఏళ్ళు అంటే రాష్ట్రం సాధించిన తర్వాత ఏం జరగలేదు అని ఆయన మాట్లాడితే దానికి నేను చెప్తా ఉన్నాను. ప్రతిదీ ఏ సూచి తీసుకున్నా, ఏ లెక్క తీసుకున్నా పెరుగుతూ పోయింది. సరే, అవినీతి అనే విషయానికి వచ్చినప్పుడు అవినీతి జరిగింది అంటే రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడు అవినీతి చేయకుండా పాలన చేస్తున్నాడు? సచ్చీలుడుగా ఉండే నేను సత్యహరిశ్చంద్రుని అని చెప్పి ఎవరు పాలన చేస్తున్నారు? జరిగితే జరిగి ఉండొచ్చు కాక, ఎంతో కొంత అధికారుల స్థాయిలోనో లేకుంటే రాజకీయ నాయకుల స్థాయిలోనో జరిగి ఉండొచ్చు. కానీ రాజకీయంలో ఉన్నవాడు నేను సచ్చీలంగా రూపాయి తీసుకోకుండా ఈ పని చేసిన, ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పి ఒక రాజకీయ నాయకుడిని బయటకు వచ్చి మాట్లాడమని. అవినీతి జరుగుతుంది. అవినీతి అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది. అక్కడ మనం గమనించాల్సింది ఏంది, ప్రజలకు అక్కడికి వచ్చే పని ఎవడు ఎక్కువ చేస్తున్నాడు? రోజు ఏసీబీని పెట్టి 10 మందిని అరెస్ట్ చేసినా అవినీతి చేసేటోడు చేస్తానే పోతాడు. కాకపోతే అక్కడ ప్రజలకు మంచి జరిగే పనులు ఎవడు ఎక్కువ చేసిండు, తక్కువ దీన్ని ఎక్కువ ప్రజలకు ఎవడు ఖర్చు పెట్టిండు, ఇవి ఆలోచించాలి. కానీ అసలు ఈ 12 ఏళ్ళలో ఏం జరగలేదు, మీరు దాని గురించి ఆలోచించాలి. తెలంగాణ అస్తిత్వం గురించి ఎక్కడ దాడి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మాట్లాడితే అస్తిత్వం మీద దాడి అంటే ఏం జరుగుతున్నది? ఒకప్పుడు మన సంస్కృతిని, మన కళలను, మన మాటను, మన యాసను, మన భాషను అంతా కూడా వాళ్ళు అవమానించారు. అదే మన అస్తిత్వం మీద దాడి. ఎందుకు దాడి జరిగింది? వలస పాలకులు ఉన్నారు, పక్క రాష్ట్రం కూడా వచ్చి మనల్ని పాలించిండు కాబట్టి ఆ దాడి జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట అస్తిత్వం మీద దాడి అనాల్సి వచ్చిందంటే మళ్ళీ పక్క రాష్ట్రం కూడా వచ్చి సొరుదామని చూస్తున్నారు. ఇక్కడ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి చొరదామని చూస్తున్నారు ఇక్కడ. అప్పుడు అదే తెలుగుదేశం కూడా కదా ఉన్నది. అప్పుడు అదే ఆంధ్ర పాలకులే కదా ఇక్కడ ఉండి రాష్ట్రాన్ని ఆగం చేసింది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్క రాష్ట్రం నాయకులు కదా మన మీద ఆధిపత్యం చెలాయించింది. ఈ రెండు పార్టీల వాళ్ళు పొరుగు రాష్ట్రం వాళ్ళది కదా డామినేషన్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో. సో వాళ్ళు ఉండి వాళ్ళదంతా కూడా మన మీద రుద్ది మన అస్తిత్వాన్ని, మన భాషని, ఆశని కించపరిస్థితి అంతా చేశారు కాబట్టి అస్తిత్వం మీద దాడి అన్నాం. సో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళని చొరబడదామని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాడు వచ్చి నీ అయ్యే జాగిరా అంటాడు. పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర రాజధాని గడ్డ మీద నిలబడి నీ అయ్యే జాగిరా అంటాడు. ఇది అస్తిత్వం మీద దాడి కాదా? వానికి ఎంత దమ్ము ఉండాలి అట్లా మాట్లాడడానికి? సో ఇది 100కి 100 అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. మళ్ళీ తెలంగాణను కబలించే కుట్రలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావిగా చెప్పుకున్న ఒక వ్యక్తి కూడా వాళ్లకు వలస పాలకులకు వత్తాసు పలుకుతూ అసలు ఏం జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఒక విఫల రాష్ట్రం అని చూపించే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇట్లా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మేబీ అందులో మరి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది. సో విఫల రాష్ట్రంగా చూపించి ఏం చేస్తారు? మళ్ళీ రివర్స్ దానిలో కలిపేయడమా? లేదు అంటే ఇక్కడ ఇంకొక ప్రయత్నం కూడా జరుగుతుంది, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం. అంటే ఇది ఒక మంచి సుసంపన్నమైన ప్రాంతం ఇది హైదరాబాద్ అనేది. సో దీనివల్ల మన రాష్ట్రానికి మంచి రెవెన్యూ వస్తుంది, రాష్ట్రానికి ఒక గొప్ప పేరు హైదరాబాద్ వల్ల. దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే కంప్లీట్గా కేంద్రం చేతుల్లో పెట్టేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలన్నిటి కూడా దీని మీద హక్కు ఉండదు, కేంద్రం చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి దీని మీద. ఈ కుట్రలే అస్తిత్వం మీద దాడి. దీని గురించి ఇప్పుడు తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. కానీ కొందరు విఠల్ కావచ్చు, ఆయన లాంటి వాళ్ళు కొందరు కావచ్చు, తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళే, కొట్లాడిన వాళ్ళే వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నారు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరగలేదు 12 ఏళ్ళలా అని చెప్పి మాట్లాడడం. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్ని లెక్కలన్నీ కూడా, ప్రజా బాహుల్యంలో ఉన్నాయి. లెక్కలు కూడా అవసరం లేదు, కళ్ళ ముందు చూస్తే కనిపిస్తాయి. ఒకప్పుడు బీడుపడిన నేలలు ఇప్పుడు పచ్చని పైరు, ఒకప్పుడు నీళ్లు లేని కాలువలు ఇప్పుడు మంచిగా నీళ్లు పారుతున్నటువంటి కాలువలు, ఒకప్పుడు అసలు కరెంటు బుగ్గ కనిపించని ఇల్లు, కరెంటు లేని రోజులు, ఇప్పుడు 24/7 పవర్ సప్లై. ఇవన్నీ మార్పులు కదా. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అనేది వాస్తవం. తెలంగాణ సమాజం అంతా మళ్ళీ ఒకటవుతున్నది, ఆ కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇందులో వచ్చి దానికి పుల్లలు పెట్టి దాన్ని ఏదో చేసి ఇది అసలు ఉద్యమమే కాదని దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి అసలు దాన్ని వీళ్ళు మాట్లాడుతున్నది వాస్తవమే కాదని చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా అవి కరెక్ట్ కాదు. వాటిని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళు విరమించుకుంటే మంచిది. ఎందుకంటే 60-70 ఏళ్ళు అనుభవించున్నాం మనం గోస. వలస పాలకులు వీళ్ళే కాదు, దానికి ముందు నిజాం పాలనలో కూడా రజాకారుల అరాచకాలు జరిగినాయి. నిజాం ప్రభు అనేటోడు దుర్మార్గుడు కాకపోవచ్చు, కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి సైన్యం, వాళ్ళ అధికారులు, ఈ దొరలు, పెత్తందారులు, ఈ బ్యాచ్ అంతా కూడా అరాచకాలు చేసిన అరాచకాలు, రజాకారుల అరాచకాలు ఇవన్నీ తెలిసినాయి. సో అప్పటి నుంచి కూడా ఈ అరాచకాలు, ఈ దాడులు ఇవన్నీ కూడా తెలంగాణ చూసి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి పోయి మళ్ళీ ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఎవరి చేతుల్లో పెట్టి మళ్ళీ అవే బానిస బతుకుల్లో తెలంగాణ నెట్టేసే ప్రయత్నాలు చేయకండి. అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమంలో అందరూ కలిసి రావాలి. కలిసి కట్టుగా నిలబడితేనే ఆనాడు తరిమి కొట్టినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఇవాళ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటాం. లేకపోతే మళ్ళీ నవ్వేటోన్ ముంగట జారిపడ్డట్టు అవుతుంది, తెలంగాణ పోయి పక్కన చేతిలో పడుతుంది. థ్యాంక్ యూ.